నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ఒకసారి గట్టిగా క్లాప్స్ ద్వారా మన అందరూ కూడా లేచి నిలబడే ఒకసారి అందరూ కూడా అదేవిధంగా అదనపు ఆదాయం ద్వారా మీరందరూ కూడా ఆర్థికంగా ఆహ్వానిస్తున్నామా సార్ కూడా బుక్ చేస్తానన్నాడు. ఒక్క ఆశ్రమే కాదు, ఒక్క మీ డాక్టర్ మహిళలదే కాదు. ఇబ్బంది పడ్డారా ఒక్కసారి అడుగుల్లో, కానీ ఇదొక 5 ఏళ్ళు మేము కూడా ఆడవాళ్ళం కూడా అంత తెలివి ఉంటుందని ఇప్పుడు తెలుసుకో. అప్పుడేదో మెజార్టీతో మళ్ళా మనం తెచ్చుకుంటే ఈ పథకాలన్నీ మనకు మళ్ళా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం గారికి మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ చైర్మన్ కృష్ణు గారికి మరియు జమాల్ అలీ గారికి, షఫీ గారు మనం చూస్తున్నాము. మన జగనన్న హామీ రాష్ట్రానికి వచ్చేసిన మహిళలందరికీ మన రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫున గారికి మనందరం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు 32,000 మందికి మన నగర కార్పొరేషన్ పరిధిలో 32,000 మందికి దాదాపు 35 కోట్ల రూపాయల్ని మనకు మెగా చెక్ ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి మన గౌరవ డిప్యూటీ సీఎం గారికి మనందరి తరఫున గట్టిగా కరతాళతో ధన్యవాదాలు. సో ఈ రోజు 4వ విడత ఆసరా సంబరాల్లో భాగంగా మన గౌరవ ఈ రోజు మన కడప నగర పాలనలో ఆ విధంగా మన సీఎం గారు ఇచ్చినందుకు సీఎం గారికి మన డిప్యూటీ సీఎం సార్ గారు అలాగే మహిళా అక్క చెల్లెమ్మలతో అందరితో కలిసి పాలాభిషేకం చేస్తున్నారు. కాబట్టి అందరూ గట్టిగా ఒకసారి సార్కు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. సార్ ప్రతి గడపంలోన మీరు పాదం మోపారు, తల్లి చెల్లి అని ప్రేమగా పలకరించి అందరికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4వ విడత కింద 23వ తారీఖున లాంచ్ చేసి ప్రతి ఒక్కరికి అక్క చెల్లెమ్మల అకౌంట్ల ఖాతాకు జమ చేయబోతుంటే ఆ కార్యక్రమానికి మన కడప నగరపాలక సంస్థ తరఫున మన గౌరవ డిప్యూటీ సీఎం సార్ గారు అదేవిధంగా మహిళలతో కలిసి మన గౌరవ సీఎం గారికి పాలాభిషేకం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మరి ఇవాళ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఏదైతే నవరత్నాల రూపంలో ప్రజలకు హామీలు ఇచ్చారో, మాట ఇచ్చారో, మరి ఆ హామీలకు అనుగుణంగా మాటలకు అనుగుణంగా మరి ఈరోజు ఇచ్చిన హామీల్లో 99% హామీలు అమలు చేసిన ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక్క జగనన్న ప్రభుత్వమే అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం. మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి 2014 మునుపు మరి అధికారం కోసం మరి ఆ రోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు హామీ ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఒక పెద్ద అన్నయ్యగా మీ యొక్క డ్వాక్రా రుణాల్ని బేషరతుగా మాఫీ చేస్తాను, మీ యొక్క బంగారు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసి మీ బంగారాన్ని మీ ఇంటికి చేర్పిస్తానని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మరి అధికారంలోకి వచ్చాడు 2014లో. మరి ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 5 ఏళ్లలో మరి ఆ హామీని తొంగలో తొక్కడం జరిగింది. మరి ఏ కోశాన కూడా మరి ఆ డ్వాక్రా రుణమాఫీ చేయకోకుండా
మళ్ళీ 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరొక్కసారి మహిళల్ని మోసం చేయాలని ఒక ప్రయత్నంలో భాగంగా మరి పసుపు కుంకుమ ఇస్తానని చెప్పి ఏదో అరకొర అక్కడక్కడ 10,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుతున్న పరిస్థితి. కానీ ఇవాళ ప్రజల యొక్క ఆశీస్సులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మనందరి ప్రియతమ నాయకుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఆయన ప్రజలకు ఏదైతే మాట చెప్పాడో మరి ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ప్రధానమైన హామీ మరి డాక్రా అక్క చెల్లెములకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీకి సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మరి ఎంత రుణం ఉంటుందో మరి ఆ రుణంతో పాటు వడ్డీతో సహా 4 విడతల్లో మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు అనుగుణంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రతి ఏటా మరి ఈరోజు 4 విడతల్లో మరి ఈరోజు వాళ్ళ అకౌంట్లో మరి వైఎస్ఆర్ ఆసరా కింద మరి ఈరోజు డబ్బులు జమ చేసిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 25,350 కోట్ల రూపాయలు మరి ఈరోజు ఆసరా కింద మరి ఈ 4 విడతల్లో మరి పేద అక్క చెల్లెమ్మల అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి అదే కాదు, ఈరోజు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకోవడం జరిగింది. ధనికులకి తేడా లేకుండా న్యాయం పొందడానికి ఆ చట్టం తీసుకొచ్చారు. అందులో మరి ఎవరెవరికి న్యాయం అందుతుంది అనే విషయం కూడా పొందుపరచబడింది. ప్రతి ఒక్కరు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు అందరికీ న్యాయం అందించబడుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ మరి కోర్టులలో కేసెస్లు పెండింగ్ చాలా ఉన్నాయి. సమ్ ఇయర్స్ టుగెదర్ పెండింగ్. ఎందుకంటే వారి తరఫున సాక్ష్యము, అలాగే ప్రతివాది తరఫున సాక్ష్యం పెట్టుకోవాలి, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవాలి. అవన్నీ అయిన తర్వాత జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత తీర్పు చేయడం, ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది. అయితే హౌ టు ఓవర్కమ్ దిస్ డిఫికల్టీ అనే దాని మీద ఆ యాక్ట్లో ఏం చెప్పిందంటే ప్రజలకి సత్వరంగా న్యాయం చెందాలంటే లిటరీ స్టాంప్స్ పెట్టాలని, అలాగే లోక్ అదాలత్ అనే వ్యవస్థ కూడా తీసుకొచ్చి ఎవరైతే పెండింగ్ కేసులు కోర్టులో ఉంటున్నాయో వారి ఇరువురు లోక్ అదాలత్ దగ్గరికి వస్తే వారికి నచ్చినట్టుగా తీర్పు ఇస్తారు. అక్కడ అంటే ఒకసారి లోక్ అదాలత్ తీర్పు చెప్పిన తర్వాత that will become final equal to Supreme Court judgment. Used printed to C A B C D E. Yeah, what better? తీసుకొచ్చి లోక్ అదాలత్ ఉన్న కేసులు అయితే రాజీ పడడానికి ఇరువురు జడ్జి దగ్గరికి వచ్చిన తర్వాత if some of the parties not agree మనం తెలుసుకోండి. పర్మనెంట్ లోక్ అదాలత్ వేసే కేసులు లో ఫీజు మీకు సంబంధించి కూడా ఒక సర్వీస్ ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లో కూడా యాడ్ చేయబడింది. ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ కిందకి వస్తుంది. అయితే ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లో ఏమేమి కేసులు ఫైల్ చేయబడతాయి అనేది నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 10 సర్వీసెస్ ఉన్నాయి. మీకు కూడా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో ఉంది. కాబట్టి పిల్లలు చదువుకోవడానికి కూడా గవర్నమెంట్ అప్ టు 10th క్లాస్ వరకు ఫ్రీగానే ఫీజు లేకుండా గవర్నమెంట్ చెప్పవలసింది వస్తుంది. 1 by 1. నెంబర్ 1 వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ for the carriage of passengers and goods by air, road or water. దీనికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏదైనా కానీ మనకు
ఇబ్బంది కలిగించినప్పుడు ఆ సర్వీసెస్ కింద మనం కర్మల్ లోకాలతో అప్రోచ్ కావచ్చు. ఏంటి ట్రాన్స్పోర్ట్ సర్వీస్? ప్యాసింజర్స్ అండ్ గూడ్స్. ప్యాసింజర్స్ అంటే మనమే బస్సులో ఎక్కుతాం, ఫ్లైట్లో ఎక్కుతాం, షిప్స్ సముద్రం అంటే సముద్ర ప్రయాణం చేస్తాం. కాబట్టి ఈ సర్వీసెస్ అనేవి ప్రజలు చేస్తారు ప్యాసింజర్స్గా. గూడ్స్ కూడా అంటే మనకు సంబంధించిన గూడ్స్, రైస్ కానీ ఏదైనా కానీ కూడా వాటికి సంబంధించిన గూడ్స్ వెహికల్స్ ఉంటాయి. మరి ఏంటి ఈ సర్వీస్ వల్ల మనకు డెఫిషియన్సీ అనేది ఏం కలుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. మన మెప్మా ద్వారా మన మహిళా సంఘ సభ్యులు ఏదైతే ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ప్రజలకి వాళ్ళ ఉత్పత్తుల్ని మనము ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా మనము పెట్టి వ్యాప్తంగా కూడా మనము ఉత్పత్తుల్ని అమ్మే విధంగా కూడా ఈరోజు సీఎం గారు, ఆ సీఎం గారి యొక్క ఆదరణ ఆసరాని. కాబట్టి అందరి తరఫున మరొక మన ఎమ్మెల్యే గారికి మనందరి తరఫున మన సంబరాలకు ఇచ్చేసి ఈ సంబరాలని మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చింది మొత్తంగా 9.5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి లబ్ధి. మళ్ళీ ఇప్పుడు డాక్టర్ రుణమాఫీ రేపటి నుంచి పడుతుంది. దీవించి జగనన్నకు నెల నెల కరెక్ట్ ఇంటికాడ తెచ్చి పెన్షన్ ఇస్తాడు కదా. నాలుగో తేదీ 50 రూపాయలు వస్తుంది. చేయితో డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ రేపు నెల చేయితో డబ్బులు వస్తాయి. ఇంటి స్థలం వచ్చింది. సుమారుగా 11 లక్షల రూపాయల వరకు మీ కుటుంబానికి. ఒకసారి ఇచ్చేసిన తర్వాత అదే చూపిస్తుంది. नागेंद्र आया था अनुष्ठान भाभी आए थे हम वो बोला कि उम्र होगी माँ क्या करने వాళ్ళకి వచ్చి ఎలిజిబుల్ లిస్ట్ లో డబ్బులు వచ్చాయి కదా. ఇద్దరు కొడుకులు ఒకరికి మనమే పిల్లలు ఏం చెప్తున్నాను. మళ్ళా జగనన్నకు మన సీఎం చేసుకోవాలి. ఒక ఫ్యాన్ కొట్టు ఓటేయాలి. పెన్షన్ వస్తుంది కదమ్మా, 3000 వస్తుందా? జీవించమ్మా జగనన్నకు. మళ్ళీ సీఎం చేసుకోవాలి. డాక్టర్ రుణమాఫీ आया, सुन्ना बड़ी आया, फिर आप तुमको फिर డాక్టర్ రుణమాఫీ आता గోడలు ఉంటాయి. బిల్లు వచ్చాయమ్మా, 2 బిల్లు వచ్చాయా? అంటే బేస్మెంట్ అంది, గోడల్లో బిల్లు వచ్చింది. ఎన్ని రోజులు అయింది గోడలు? ఇంకా కంప్లీట్ కాలేదండి గోడలు. తొందరగా మీరు గోడలు కంప్లీట్ చేసి ఫోటో పెడితే మీకు 15 రోజులు డబ్బులు పడిపోతాయి.
హీమోఫీలియా అనేది ఫ్రీక్వెంట్గా బ్లీడింగ్ అయ్యే లక్షణాలు ఎలా అంటే జాయింట్స్లో కానీ కండరాల్లో కానీ మరల బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం దీన్ని రికగ్నైజ్ చేసి త్వరితంగా జిల్లా పిల్లల హాస్పిటల్ కనుక తీసుకెళ్తే అక్కడ దీనికి కావాల్సిన టెస్టులు ఫ్యాక్టర్స్ టెస్టులు చేయడం ద్వారా దీనికి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇది దీనివలన ఈ హీమోఫీలియా వలన బాధపడకుండా అంటే బ్లీడ్స్ వచ్చిన ఎమ్మటే గనక ఫ్యాక్టర్ 8 కానీ ఫ్యాక్టర్ 9 కానీ తగిన మోతాదులో తగిన రోజులు కనుక ఇప్పించుకుంటే దీనివలన డిజబిలిటీ ఏమీ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఏ కారణం లేకోకుండా ఫ్రీక్వెంట్గా బ్లీడ్స్ అయితే మనం ఈ వ్యాధిని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి టెస్టులు చేయటం వలన సఫరింగ్ని నివారించవచ్చు. దాదాపు మనకి ఈ కడప చుట్టుపక్కల ఈ హీమోఫీలియా బారిన పడిన వాళ్ళు హీమోఫీలియా ఏ కానీ బి కానీ దాదాపు 150 మంది పేషెంట్స్ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ ప్రసాద్ గారు హీమోఫీలియా ఫ్యాక్టర్ HFI కడప చాప్టర్ ద్వారా అలాగే రిమ్స్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి వారికి ఈ హీమోఫీలియా వ్యాధి బాధపడినప్పుడు ఎప్పుడన్నా బ్లీడ్స్ వచ్చినప్పుడు త్వరితంగా ఫ్యాక్టరీ ఇప్పించుకునే ఫెసిలిటీ ఉంది. కాబట్టి అందరూ ఈ బ్లీడ్స్ని త్వరితంగా రికగ్నైజ్ చేసి ఫ్యాక్టర్స్ ఇప్పించుకుంటే దీనివలన డిజబిలిటీస్ లేకపోకుండా చూసుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కూడా ఫిజియోథెరపీకి కానీ ఈ వ్యాధి గురించి కానీ సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరినైనా ఇక్కడికి వచ్చి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే బాగుంటుంది. థాలసీమియా అనేది బ్లడ్కి సంబంధించిన జెనెటిక్ డిజార్డరు. దీనివలన ఏంటంటే ఇది 4 నుంచి 6 నెలల మధ్యలో బయటపడుతుంది. పాలిపోవటం, పొట్ట ఉబ్బరం, వీళ్ళు హీమోగ్లోబిన్ టెస్ట్ చేసినప్పుడు 3-4 గ్రాములు ఉండటం వలన బాగా ఇరిటేషన్ ఉండి ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవటం, గ్రోత్ సరిగ్గా లేకపోవటం వంటి లక్షణాల వలన తెలుస్తుంది. వీళ్ళకి CBP హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్
చేయటం ద్వారా ఈ థాలసీమియా వ్యాధిని కన్ఫర్మ్ చేయొచ్చు, అంటే తెలుసుకోవచ్చు. దాని తర్వాత కూడా వీళ్ళకి DNA మ్యుటేషన్స్ టెస్ట్ చేయటం వలన కూడా ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ థాలసీమియా వ్యాధి వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ప్రతి 3 వారాలకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. రిమ్స్లో ఈ ఫెసిలిటీ ఉంది. అలాగే ఒక 8 నుంచి 10 ట్రాన్స్ఫ్యూజన్స్ అయిన తర్వాత వీళ్ళకి ఈ బ్లడ్ ఎక్కించుకుంటానే బ్లడ్ ద్వారా ఐరన్ ఏదైతే అక్యుములేట్ అవుతుందో దాన్ని నివారించడానికి రెగ్యులర్గా తగిన మందులు వాడితే ఏంటంటే మంచిగా ఉండటానికి, వాళ్ళు ఎదుగుదలకు కానీ లేకపోతే స్కూళ్ళకి వెళ్ళటం కానీ ఫ్యామిలీ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ ఏదైతే థాలసీమియా బారిన పడిన వాళ్ళకి 4 నుంచి 6 సంవత్సరాలలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం ద్వారా దీన్ని పర్మనెంట్గా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ థాలసీమియా వ్యాధి అనేది త్వరితంగా గుర్తించి తగు విధంగా ట్రీట్మెంట్ చేసుకుని వీళ్ళకి డోనర్ కనుక రికగ్నైజ్ చేస్తే ఫ్యామిలీలో 4 నుంచి 6 సంవత్సరాల మధ్య దీనికి క్యూరేటివ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాలి. రెండోది కూడా ఈ థాలసీమియా బారిన పడిన పిల్లలు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ అలాగే ఎవరైనా పెళ్ళైన తర్వాత ఎమ్మటే కానీ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ చేయించడం ద్వారా ఎవరైతే క్యారియర్ ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని నివారించే అవకాశాలు ఏర్పడతాయి. హలో, నా పేరు కృష్ణారెడ్డి, కడప చాప్టర్ హెమోఫీలియా సొసైటీ ప్రెసిడెంట్ను. హెమోఫీలియా అనేది రక్త సంబంధించిన వ్యాధి. రక్తంలో 13 ఫ్యాక్టర్లు అంటే 13 వస్తువులు ఉంటాయి. దాంట్లో ఫ్యాక్టర్ 8 కానీ ఫ్యాక్టర్ 9 కానీ ఉంటే హెమోఫీలియా అంటారు. ఇది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆడవాళ్ళు దీనికి క్యారియర్ అవుతారు. సపోజ్ ఇప్పుడు మా అమ్మ ద్వారా నాకు వచ్చింది. నాకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు క్యారియర్ అవుతారు, నాకు మగపిల్లలు ఉంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి హెమోఫీలియా వ్యాధి గురించి ఎక్కువగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హెమోఫీలియా అనేది బ్లడ్ జాట్ కేసు. ఓకే. తలసేమియా సొసైటీ కడప అధ్యక్షుడు నేను. నా పేరు రవికుమార్. మన జిల్లాలో దాదాపు 120 మంది తలసేమియా పిల్లలు ఉన్నారు, తలసేమియా బాధితులు. వాళ్ళు పుట్టుకతోనే తలసేమియా జెనెటిక్స్ డిసార్డర్ వల్ల జీవితాంతము 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకునేటటువంటి పరిస్థితి. బ్లడ్ దొరకక ఆ బ్లడ్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కించుకోవడం వల్ల వాళ్ళకు ఉండేటటువంటి ఆర్గాన్స్ అన్నీ చెడిపోయే అవకాశం ఉంది. ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు. ఈ మెడికల్ క్యాంపు ద్వారా మన డిఐసిలో బాల భవిత కేంద్రము, ఆర్బిఎస్కే, జీజీహెచ్ కడప ద్వారా ప్లస్ మన ఎమటో ఆంకాలజిస్టులు డాక్టర్ రమణ దండమూడి వారిచే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మా యొక్క సొసైటీ తలసేమియా సొసైటీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క చిన్నపిల్లలకు ప్రతి సంవత్సరము మేము ఈ విధంగా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు ఈ బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క మార్పులు బాడీలో ఏమేమి ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ట్రీట్మెంటు మందులు ఇవ్వడానికి డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. డిఐసి బలభవిత కేంద్రం వాళ్ళు కొంచెం ఖర్చులతో ఈ యొక్క కొన్ని టెస్టులు చేయించి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ డాక్టర్ ద్వారా ఇప్పిస్తున్నారు. ఆ యొక్క డయాగ్నోసిస్ ద్వారా రిమ్స్లోనే మన ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనం మందులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా డాక్టర్లు కూడా ఇక్కడ పీడియాట్రిక్స్ వార్డు డాక్టర్లు కూడా వచ్చారు, హెచ్ఓడి వారు కూడా వచ్చారు, వంశీ సార్ వాళ్ళు కూడా చూశారు. ఏమేమి మందులు మనకు సరిగా ఇవ్వడం లేదు, బ్లడ్ ఎంత క్వాంటిటీ ఇవ్వాలన్నటువంటిది నిపుణుల చేత వాళ్ళు తెలుసుకొని ఆ విధంగా బ్లడ్ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. చేసేవాళ్ళు మాకు దయచేసి రక్తదానం చేసేటటువంటి వారు దయచేసి ఈ పిల్లల కోసం మీకు వెసులుబాటు ఉన్నటువంటి సమయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం కూడా చేయాలని ప్రజలను మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ ట్రీట్మెంట్ డాక్టర్లు కూడా మాకు గమనించి ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా మంచి వైద్యాన్ని అందించాలని మన జీజీహెచ్ కడప వారు కూడా మంచి వైద్యం అందించి సరైన సమయంలో వీరికి వెసులుబాట్లు కల్పించాలని, మందులు కూడా సరైన సమయానికి ఆరోగ్యశ్రీలో అందించాలని మేము కోరుకుంటున్నాం. చేసే ఉన్నతమైన గుణం ఉంది. చాలామంది ఒక చదువుకోవడానికే మరి వీటి అన్ని పెరిగి వేసుకుంటే
కేవలం ఎవరైతే విద్య చీఫ్ మినిస్టర్ గారు ఆ ఫంక్షన్ రావడం జరిగింది. అక్కడ ఒక విషయం కూడా ఇంటర్మీడియట్ ₹1 కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ మన జగన్ ఇవాళ ఎటువంటి హై స్కూల్స్ లో ప్రతి ఒక్క నిజంగా చాలా గొప్ప విషయము. మనస్ఫూర్తిగా మలబార్ సంస్థ వాళ్ళకి మన తరపు నుంచి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం కూడా మరి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కూడా నన్ను ఆహ్వానించడం. స్కాలర్షిప్ సంబంధించినటువంటి ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. కొంచెం ముందుకెళ్ళి సార్ అటెళ్ళు. ఓకే చిన్న కోరిక మా స్టాఫ్ అందరు సార్ పెట్టుకుంటాడు వదిలేసుకున్నావా? ఓకే. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు చాలా శుభదినం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ వాళ్ళు మరి ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మరి ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా 73 మంది విద్యార్థినీలకు మరి వాళ్ళకందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాకు ఆహ్వానించడం జరిగింది. మరి ముందుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా చేతుల మీదుగా మరి ఆ విద్యార్థులకు అందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఇవాళ సమాజంలో మరి అనేక సంస్థలు ఉన్నాయి. మరి ఏ సంస్థలు కూడా ముందుకు రానటువంటి విధంగా మరి ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రతి ఏటా కూడా మరి ఏదైతే తమ సిఎస్ఆర్ ఫండ్స్లో మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి అనేక సేవా కార్యక్రమాలు మరి ఈరోజు ఈ కడప నగరంలో ఈ జిల్లాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గతంలో కూడా వాళ్ళు అనేక మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అయితేమి, మరి ఏదైతే పేదలకు అందరికీ కూడా ఆర్థిక సాయం చేయడం అయితేమి, మరి అనేక మంది పేదలకు అందరికీ కూడా గృహ నిర్మాణం కోసం కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేయడం అయితేమి, మరి ఈరోజు విద్యార్థులను మరి ఉన్నత చదువులు చదువుకునే దిశలో మరి వాళ్ళకందరికీ కూడా పేద విద్యార్థులకు అందరికీ కూడా గుర్తించి మెరిట్ ఆధారంగా మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా 73 మందికి ఈరోజు సుమారుగా 65 లక్షల రూపాయలు మరి ఈరోజు ఈ విద్యార్థినులకు మరి ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ సందర్భంగా మరి ఒకటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ వాళ్ళకందరికీ కూడా మరొకసారి మరి అభినందన తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనందరి ప్రియతమ నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఏదైతే విద్యకు పేదరికం అడ్డ రాకూడదని చెప్పి మరి అనేక సమూలమైన మార్పులు, అనేక విప్లవాత్మకమైన మార్పులు ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు అమ్మఒడి రూపంలో అయితేమి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, మరి జగనన్న విద్యా కానుక, మరి ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలకు అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా అందిస్తూ
మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని మరి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానాలు ఉండాలి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. మరి ఈరోజు ఈ స్కాలర్షిప్స్ అందుకున్న విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి వాళ్ళకందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో రాని వాళ్ళు కూడా విద్యార్థులు కూడా బాగా చదువుకొని మరి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ అందుకునే దానికోసం వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా కడప ప్రజల తరఫు నుంచి విద్యార్థుల తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఈరోజు ఒక బృహత్ కార్యాన్ని మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ సంవత్సరం మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కడప బ్రాంచ్ వారు కడప డిస్టిక్ మొత్తంగా 73 స్కాలర్షిప్లు 6,54,000 రూపాయలని మన అర్హులైనటువంటి పేద మరియు మెరిట్ కలిగినటువంటి విద్యార్థినులకు అందజేయడం ఈ విధంగా సంతోషిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎస్బీ అంజాద్ బాషా డిప్యూటీ సీఎం గారు విచ్చేసి స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము కడప డిస్టిక్లో ఎవరైతే పేద విద్యార్థినులు మెరిట్తో ఉంటారో వాళ్ళకి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎప్పుడు అండగా ఉంటుందని, వాళ్ళ చదువుకి ఎటువంటి సహకారం కావాలన్నా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కడప అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అంతేనా మామూలు ఎద్దులే తీసేసి మామూలు స్పైరల్ బుక్ అవును అన్నారు. చట్టాలకు బద్దులై ఉంటే వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఏనా ప్రశ్న చంది సత్యం ఫ్యాన్ లాక్ చేస్తే పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారి పర్యటనలో కడప జిల్లాకు 29వ తారీఖు సోమవారం ఉదయం 10:30 గంటలకు కడపకు వస్తారు. 20వ తారీఖున రాత్రి అనంతపురంలో బస్ వేస్తారు. ఆడ మీటింగ్ అయిపోయిన తర్వాత 29 మార్నింగ్ అనంతపురంలో బయలుదేరి ఇక్కడ కడపలో జయరాజ్ గార్డెన్స్కి వస్తారు. జయరాజ్ గార్డెన్స్ వద్ద ఉదయం 10:30 నుండి 12:30 వరకు కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం ఉంటుంది. ఉదయం 10:30 నుండి 12:30 వరకు 2 జిల్లాలు, అటు వైఎస్ఆర్ జిల్లా ఇటు అన్నమయ్య జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో ఈ సమీక్షా సమావేశం 2 గంటలు ఉంటుంది. అయిన తర్వాత ఆవిడ కర్నూలుకి పోవడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్రానికి మళ్ళా వస్తాం. రాయలసీమకు సంబంధించి బీజేపీ ఒక శనిగ్రహం, వైకాపా, టీడీపీలు రాహుకేతు. ఈ 3 పార్టీలు రాయలసీమను సర్వనాశనం చేసినాయి ఈ 10 సంవత్సరాల్లో. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గతంలో టీడీపీ, ప్రస్తుతం వైకాపా పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయి, నవద్రోహాలు జరిగాయి. నవమోసాలు, నవద్రోహాలు. దీంట్లో కొన్ని ప్రధానమైనవి తీసుకుంటే విభజన చట్టములో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాలి. కానీ ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం మీద గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న వైకాపా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. పర్యవసానంగా రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రాలేదు. ఇది ఒక ద్రోహం. రెండవది, విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఆధ్వర్యంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వము పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇది ఆర్థికంగా, సాంకేతికంగా సాధ్యం కాదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం
లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రాష్ట్రానికి చెందినటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ లేదా బీజేపీతో అంటకాగుతున్నటువంటి జనసేన కానీ పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. కడప అసెంబ్లీ నియోజకవర్గం, కమలాపురం, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి, పొంగనూరు, అక్కడ నుండి బెంగళూరు. కాబట్టి ఈ ప్రాంతానికి ఇది ఒక వరప్రసాదిని. దాన్ని స్టాప్ చేయడమే కాకుండా ఇది వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తే ఈ దద్దమ్మలు వచ్చేసి వాళ్ళ ముఖ్యమంత్రిని ఒక్క మాట మాట్లాడే పరిస్థితులు లేరు. ఎందుకేలా వీళ్ళకి ఓట్లు? గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన 60 రోజుల లోపల చేయాలి. 10 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇప్పటికీ తెలంగాణలో, హైదరాబాద్లోనే ఉంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఆల్రెడీ శ్రీకాకుళంలో బిగించారు, మిగతా చోట్ల అక్కడక్కడ బిగిస్తున్నారు. ఈ మోటార్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమం అయిపోతే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేస్తారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రజలే. మొత్తం రాష్ట్రంలో 18,50,000 వ్యవసాయ మోటార్లు ఉంటే ఒక రాయలసీమలోనే 12 లక్షల మోటార్లు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నాడు. గతంలో అయిపోయిన ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చాయి తప్పని చేసి అది కూడా పోయినసారి, ఈసారి అది కూడా లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టుకు 4 కోట్ల రూపాయలు గేటు మరమ్మతుకు డబ్బులు ఇచ్చడానికి గతి లేక నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. కాబట్టి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తీరని ద్రోహం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకవైపు కర్ణాటక ఆల్మట్టి, అప్పర్భద్ర వాళ్ళు నిర్మిస్తున్నారు అక్రమ ప్రాజెక్టు. తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి, డిండి పథకాలు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే 50% అయిపోయినాయి. వాటిని అడ్డుకోవడం లేదు. కాబట్టి ఈ విధంగా రాయలసీమకు నవ మోసాలు, నవ ద్రోహాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న వైకాపా ప్రభుత్వం చేశాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ 3 పార్టీలను, ఇంకా చెప్పాలంటే దుష్ట చతుష్టయ పార్టీలను, జనసేన కూడా ఉంది కాబట్టి పొత్తులో, ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఈ అన్ని సమస్యలకు పరిష్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.